Hi, hello. So today we will go to demo session DevOps with AWS free demo session. In complete గా తెలుగులో ఉంటుందండి ఇది. ఓకే. సో అబౌట్ మీ గంటా శ్రీకాంత్. I am DevOps consultant. So I have trained more than 340 plus students. I am working on Ganta Soft Innovation Private Limited, road number 1 KPHP. ఓకే. ఇక్కడ అజెండా ఏంటంటే DevOps. సో విల్ గో టు స్టార్ట్ విత్ DevOps. డెవాప్స్ డెవాప్స్ కంటే ముందు మనకి 2 మెథడాలజీ ఉండేవి. ఓకే, అవేంటి అనేది చూద్దాం. 1 వాటర్ ఫాల్ మెథడాలజీ అండ్ అజిల్ మెథడాలజీ కూడా ఇక్కడ డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వాట్ ఈస్ డెవాప్స్, డెవాప్స్ అంటే ఏంటి, డెవాప్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, డెవాప్స్ ఎందుకు మార్కెట్లోకి వచ్చింది అనేది ఇక్కడ డిస్కస్ చేస్తాం. సో నెక్స్ట్ డెవాప్స్ టూల్స్ ఓవర్వ్యూ. డెవాప్స్ టూల్స్ రియల్ టైంలో ఏమేమి టూల్స్ యూజ్ చేసుకుంటాం, టోటల్గా ఏమేమి కవర్ చేస్తాం అనేది ఇక్కడ డిస్కస్ చేస్తాం. సో నెక్స్ట్ వాట్ ఈస్ ఏడబ్ల్యూఎస్. వన్స్ డెవాప్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఏడబ్ల్యూఎస్ గురించి కూడా ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఏడబ్ల్యూఎస్ అంటే ఏంటి, ఏడబ్ల్యూఎస్ వల్ల బెనిఫిట్స్ ఏమున్నాయి, ఏడబ్ల్యూఎస్ ఎందుకు మార్కెట్లోకి వచ్చింది అనేది ఇక్కడ డిస్కస్ చేస్తాం. సో నెక్స్ట్ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్, ఏడబ్ల్యూఎస్ సర్వీస్ ఏమున్నాయి, మనం ఏమేమి కవర్ చేస్తాం అనేది ఇక్కడ డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ కుబర్నెట్. సో నెక్స్ట్ టెరాఫామ్, సమ్మరీ, క్వశ్చన్ అండ్ ఆన్సర్. ఏమైనా డౌట్స్ ఉంటే కానీ లాస్ట్లో చివరిలో మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడగవచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వాటర్ ఫాల్ మెథడాలజీ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, వాటర్ ఫాల్ మెథడాలజీ. వాటర్ ఫాల్ మెథడాలజీ అంటే ఫ్రమ్ టాప్ టు బాటమ్. ఫ్రమ్ టాప్ టు బాటమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఫ్లో ఎలా పడుతుంది, పైనుంచి కిందికి పడుతుంది. అలానే వాటర్ ఫాల్ మెథడాలజీ అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనమాట. స్టెప్ బై స్టెప్గా మనకి టాప్ టు బాటమ్ ఉండేది. టాప్ నుంచి బాటమ్కి ఎలా పడిపోయింది, అలానే మనకి ఎందుకు రెడ్యూస్ అయింది వాటర్ ఫాల్ మెథడాలజీ అనేది ప్రజెంట్ అనేది ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, రిక్రూట్మెంట్ గ్యాదరింగ్. రిక్రూట్మెంట్ గ్యాదరింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరికి క్లయింట్ వచ్చి గంటా సాఫ్ట్ అనే అప్లికేషన్ ఉంది కదా, అలాంటి అప్లికేషన్ నాకు ఒకటి క్రియేట్ చేయమని క్లయింట్ వచ్చి మనకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చాడు. అప్పుడు మనం ఏం చేస్తాం, రిక్రూట్మెంట్ గ్యాదరింగ్ చేస్తాం. రిక్రూట్మెంట్ గ్యాదరింగ్ అంటే ఓము, అబౌటస్, కెరియర్స్, వీటిని మనం రిక్రూట్మెంట్ గ్యాదరింగ్ అంటాం. వన్స్ రిక్రూట్మెంట్ గ్యాదరింగ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ డిజైన్ చేసుకుంటాం. డిజైన్ ఏంటి, ఆ రిక్రూట్మెంట్ గ్యాదరింగ్ సంబంధించిన డిజైన్ చేసుకోవాలి. ఇప్పుడు ఓము, అబౌట్, కెరియర్స్కి ఎలా మనం డిజైన్ దానికి తగ్గట్టు రిక్రూట్మెంట్ గ్యాదరింగ్ ఎలా చేసుకున్నాం, అలానే డిజైన్ ఒకటి డిజైన్ చేసుకోవాలి. సైన్అప్కి డిజైన్ ఇట్లా, ఆ హోమ్కి డిజైన్ ఇట్లా, కెరియర్స్కి డిజైన్ ఇట్లా అని ఒక బ్లూ ప్రింట్ని మనం క్రియేట్ చేసుకోవాలి. ఆ బ్లూ ప్రింట్ని క్రియేట్ చేయడానికి మనకు డిజైన్ ఆర్కిటెక్చర్ కానీ చీప్ ఆర్కిటెక్చర్ కానీ మనకి క్రియేట్ చేస్తారనమాట. వన్స్ డిజైన్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ డెవలప్మెంట్. డెవలప్మెంట్ ఏంటి, డిజైన్ చేశారు ఓము, అబౌటస్, కెరియర్స్, దాని తగ్గట్టు మనం కోడ్ రాయాలి. కోడ్ రాసే వాళ్ళు ఎవరు, ఇప్పుడు జావా ఉంది, పైథాన్ ఉంది, రూబీ, స్కాలా, ఇట్లా డిఫరెంట్ కోడ్ ఉంది. ఆ కోడ్ రాసే వాళ్ళు ఎవరంటే డెవలప్మెంట్ టీమ్. వన్స్ డెవలప్మెంట్ టీమ్ కంప్లీట్ అయిన తర్వాత ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్. టెస్టింగ్ టీమ్ ఏం చేస్తుంది, ఆ కోడ్ అనేది యూనికా కాదా, బగ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను డెవలప్మెంట్ని కోడ్ రాసినాను, ఆ కోడ్ నేను రూల్స్ ఫాలో అవ్వట్లేదు, స్టాండర్డ్ ఫాలో అవ్వకుండా నేను వేరే వెబ్సైట్ నుంచి కాపీ చేయడం లేదా ఇష్టం వచ్చినట్టు రాస్తుంటే ఆ రూల్స్ స్టాండర్డ్ ఫాలో అయినప్పుడు అది యూనికా ఉండదు కదా, అది యూనికా కాదా చెక్ చేసుకోవడానికి మనకు టెస్టింగ్ టీమ్ అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. ఈ టెస్టింగ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్ని నేను ఓపెన్ అవ్వట్లా, ఫైల్ అప్లోడ్ చేసిన ఫైల్ అప్లోడ్ అవ్వట్లా, అలాంటప్పుడు బగ్స్ ఎర్రర్స్ ఉంటాయి కదా, ఆ బగ్స్ ఎర్రర్స్ని ఐడెంటిఫై చేయడం కోసమే మనకు టెస్టింగ్ టీమ్ అనేది ఉంటుంది. ఓకే, వన్స్ టెస్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత డిప్లాయ్మెంట్. ఈ డిప్లాయ్మెంట్ ఎక్కడ చేస్తారంటే ఓవర్ ఎన్వైరన్మెంట్లో డిప్లాయ్ చేస్తాడు, ప్రొడక్షన్లో డిప్లాయ్ చేస్తారు. ప్రీపాడ్ కానీ డెవ్ కానీ టెస్ట్ కానీ ఇక్కడ మనం ప్రొడక్షన్లో డిప్లాయ్మెంట్ ఇస్తాం. వన్స్ డిప్లాయ్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత మెయింటెనెన్స్ టీమ్ 24 hours మెయింటైన్ చేస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమైనా ఎర్రర్స్ వచ్చినా బగ్స్ వచ్చినా అగైన్ మనకు మెయిల్ కానీ నోటిఫికేషన్ కానీ ఏదో ఒకటి మనకి 24 hours వర్క్ చేస్తూ ఉంటుంది మెయింటెనెన్స్ టీమ్ అనేది. ఒకవేళ ఇప్పుడు డిప్లాయ్మెంట్ చేసేటప్పుడు ఎర్రర్ వస్తుంది, ఎర్రర్ వచ్చినప్పుడు అగైన్ మనం టెస్టింగ్ టీమ్కి పంపిస్తాం. ఎందుకు టెస్టింగ్ అంటే చెక్ చేస్తుంది, బగ్స్ ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయో చెక్ చేస్తుంది. వన్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం వన్స్ అగైన్ డిప్లాయ్మెంట్ చేస్తాం, తర్వాత మెయిన్ టీమ్కి డెలివర్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ ఏంటంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ జరుగుతుంది. వన్స్ రిక్రూట్మెంట్ గ్యాదరింగ్ 2 months పట్టింది, డిజైన్ ఒక 2 months పట్టింది, డెవలప్మెంట్ ఒక 2 months పట్టింది, టెస్టింగ్ ఒక 2 months పట్టింది, డిప్లాయ్మెంట్ ఒక 2 months పట్టింది, మెయింటెనెన్స్ ఒక 2 months పట్టింది. ఇట్లా వెరీ లెంతీ టైం తీసుకుంటుంది అంటారు. వెరీ లాంగ్ టైంలో అవుట్పుట్ వస్తుంది. 1 year చెప్పలేము, 2 years ఆర్ 2 months, మనం బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్ బట్టి కూడా మనం వెరీ బిగ్ అవుట్కమ్ వస్తుంది అనమాట. వెరీ లాంగ్ టైంలో అవుట్పుట్ వస్తుంది. కాబట్టి వాటర్ ఫాల్ మెథడాలజీ యొక్క మెయిన్ డ్రాబ్యాక్స్ ఏంటంటే వెరీ లాంగ్ టైంలో అవుట్పుట్ రావడం వల్ల వాటర్ ఫాల్ మెథడాలజీ రెడ్యూస్ అయిపోయింది. వాటర్ ఫాల్ మెథడాలజీ అజిల్ మెథడాలజీకి మూవ్ అయ్యారు. అది ఎందుకు మూవ్ అయ్యారు అనేది ఇక్కడ
చూద్దాం. ఓకే, నెక్స్ట్ అజిల్ మెథడాలజీ. అజిల్ మెథడాలజీ అంటే ఇక్కడ కంటిన్యూస్గా వర్క్ జరుగుతుంది మనకి. ఇక్కడ చూసుకున్నట్లయితే బౌత్ డెవలప్మెంట్ టీమ్ అండ్ టెస్టింగ్ టీమ్ యాక్టివిటీస్ ఆర్ కాంక్రీట్ అన్లైక్ ద వాటర్ ఫాల్ మెథడ్. వాటర్ ఫాల్ మెథడాలజీతో పోల్చుకుంటే మనకు అజిల్ మెథడాలజీలో డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్ టీమ్ కంటిన్యూస్గా ఇక్కడ వర్క్ జరుగుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ అజిల్ మెథడాలజీ యొక్క డయాగ్రామ్ చూసుకుంటే ఇక్కడ స్ప్రింట్ 1, స్ప్రింట్ 2, స్ప్రింట్ 3 ఉంది. మనకి ఇట్లా స్ప్రింట్ ప్లానింగ్స్ ఉంటాయి. ఇప్పుడు రియల్ టైంలో స్క్రమ్ మాస్టర్ ఉంటాడు, టీమ్ లీడర్, మేనేజర్తో డిస్కస్ చేసుకొని మనకు స్ప్రింట్ 1 అనేది ఒక సైన్ అప్ అనుకో ఫీచర్, స్ప్రింట్ 2 వచ్చేసి సైన్ ఇన్, స్ప్రింట్ 3 వచ్చేసి సైన్ అవుట్. ఇట్లా మనకి ఒక్కొక్క ఫీచర్ని స్ప్రింట్కి లాగ్ ఇంప్లిమెంట్ చేస్తారు అనమాట. స్ప్రింట్ 1కి వచ్చేసి సైన్ అప్ చేసుకున్నాం అనుకో, ఈ సైన్ అప్ వచ్చేసి మనకి ఎవరీ 2 వీక్స్కి అవుట్పుట్ వస్తుంది. స్ప్రింట్ 2 ఎవరీ 2 వీక్స్కి అవుట్పుట్ వస్తుంది. స్ప్రింట్ 3 ఎవరీ 2 వీక్స్కి అవుట్పుట్ వస్తుంది. ఒకవేళ స్ప్రింట్ 1లో వర్క్ చేసినప్పుడు వర్క్ అవ్వనప్పుడు ఇక్కడ ఉన్న 10 ఎంప్లాయీస్, అక్కడ ఉన్న వాళ్ళు స్ప్రింట్ 2లో ఉన్న 3 ఎంప్లాయీస్ తీసుకొని ఆ స్ప్రింట్లో ఉన్న ఫీచర్స్ ఏముందో ఆ ఫీచర్స్ కూడా కంప్లీట్గా వర్క్ కంప్లీట్ చేసేస్తారనమాట. ఓకే, ఇక్కడ ఏంటి అజిల్ మెథడాలజీకి వాటర్ ఫాల్ మెథడాలజీ వెరీ లాంగ్ టైం తీసుకుని అజిల్ మెథడాలజీ వచ్చేసి ఇక్కడ మనకు 2 వీక్స్లో అవుట్పుట్ వస్తుంది కాబట్టి కస్టమర్ కూడా సాటిస్ఫాక్షన్ అవుతాడు. ఇప్పుడు షెడ్యూల్ ఇచ్చుకుంటాం. ఈ 2 వీక్స్లో నాకు కంప్లీట్ అయిపోవాలి, ఈ స్ప్రింట్ 1లో ఫీచర్ యాడ్ చేసినాం కదా, ఇంప్లిమెంట్ చేసినాం కదా, ఆ టైం కంప్లీట్ అవ్వాలి. ఒకవేళ కంప్లీట్ అవ్వకపోతే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అవ్వడు. అందుకే కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసమే అజిల్ మెథడాలజీ మనకు మూవ్ అయినాం. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ వాటర్ ఫాల్ మెథడాలజీ అండ్ అజిల్ మెథడాలజీ, వీటి మధ్య డిఫరెన్స్ ఏముందో చూద్దాం. ఇక్కడ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ జరిగింది. రిక్రూట్మెంట్ చేసుకున్నాం, తర్వాత డిజైన్ చేసుకున్నాం, డెవలప్మెంట్ టీమ్ చేసుకున్నాం, అండ్ టెస్టింగ్, డిప్లాయ్మెంట్. ఇక్కడ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ జరగడం వల్ల మనకి బిగ్ అవుట్కమ్ వస్తుంది, అంటే వెరీ లాంగ్ టైంలో అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ డిఎస్యు అనేది ఉండదు, ఎందుకంటే డైలీ స్టాండర్డ్ మీటింగ్ అనేది ఉండదు. 2 మంత్స్కి ఒకసారి, 4 మంత్స్కి ఒకసారి ఎప్పుడో లాగిన్ అయ్యేవాళ్ళు, ఆఫ్ కానీ అవుట్ సైడ్ కానీ ఆన్ సైడ్ కానీ లాగిన్ అయ్యేవాళ్ళు. అంతగా దీని మీద డైలీ స్టాండర్డ్ మీటింగ్ ఉండేది కాదు అనమాట. రెగ్యులర్గా ఉంటే కానీ ఏం చేస్తున్నాం అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ ఏంటి అజిల్ మెథడాలజీ. ఈ అజిల్ మెథడాలజీ మనకి ఎవరి 2 వీక్స్ అవుట్పుట్ వస్తుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే మనకు తొందరగా అవుట్కమ్ 2 వీక్స్కి వచ్చేస్తుంది అవుట్పుట్ అనేది. ఇక్కడ డైలీ స్టాండర్డ్ మీటింగ్ ఉంటాయి. అజిల్ మెథడాలజీలో రెగ్యులర్గా డైలీ స్టాండర్డ్ మీటింగ్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఈరోజు ఏం చేస్తున్నావు, రేపు ఏం చేయబోతున్నావు, ఇంకేమైనా ఐడియాస్ ఉన్నాయా, టీంతో మనం హెల్ప్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఆఫ్ సైడ్ కానీ ఆన్ సైడ్ కానీ మనకి కనెక్ట్ అయ్యి ఇక్కడ మనం వాళ్ళతో డిస్కస్ చేసుకుంటాం. ఓకే, అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ స్ప్రింట్ ప్లాన్స్ ఉంటాయి, అలానే మనకు డైలీ స్టాండర్డ్ మీటింగ్స్ ఉంటాయి. డైలీ డిఎస్సి ఉంటే డైలీ స్టాండర్డ్ మీటింగ్స్. ఓకే, సో నెక్స్ట్ వాట్ ఈస్ డెవాప్స్. ఇక్కడ మీరు డెవాప్స్ అన్నమాట. డెవాప్స్ అంటే కోడింగా, ప్రోగ్రామింగ్ లాంగ్వేజా, ఇలా మీకు ఒక డౌట్ ఉండవచ్చు. ఇదేంటంటే కోడింగ్ లాంగ్వేజ్ కాదు, ప్రోగ్రామ్ కాదు, ఇది ఒక ఆపరేషన్ అనమాట. డెవాప్స్ అంటే డెవలప్మెంట్ టీమ్ అండ్ ఆపరేషన్ టీమ్ త్రూ బౌత్ కొలాబరేషన్ బిట్వీన్ డెవాప్స్ అండ్ ఆపరేషన్ టీమ్. ఇక్కడ చూసుకున్నట్లయితే డెవాప్స్ ఎవరెవరు నేర్చుకోవచ్చు. వన్స్ నాన్ ఐటీ ఎంప్లాయీస్ అయినా, ఐటీ ఎంప్లాయీస్ నుంచి ఇంకా అదర్ పొజిషన్కి వెళ్ళాలనుకున్న మనం మూవ్ అవ్వచ్చు. అలానే హౌస్ వైఫ్ కానీ ఎంప్లాయీస్, ఇప్పుడు నిరుద్యోగులు ఉంటారు, వాళ్ళు కూడా ఎవరైనా సరే డెవాప్స్ అనేది నేర్చుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూసుకున్నట్టయితే డెవాప్స్ ఈజ్ ఏ కొలాబరేషన్ బిట్వీన్ డెవలప్మెంట్ ఆపరేషన్ టీమ్స్ విచ్ ఎనేబుల్స్ టు కండిషన్ డెలివరీ అప్లికేషన్ సర్వీస్ టు అవర్ ఎండ్ యూజర్కి మనకి కంప్లీట్గా మనం కొలాబరేషన్ బిట్వీన్ చేసుకుంటాం. ఇక్కడ డెవలప్మెంట్ ఆపరేషన్ టీమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డయాగ్రామ్ చూసుకుంటే ఇన్ఫినిటీ ఉంది. ఇన్ఫినిటీ అంటే 24 అవర్స్ మనకి వర్క్ అవుతూనే ఉంటుంది. ఓకే, ఇప్పుడు డెవలప్మెంట్ ఆపరేషన్ టీమ్ ఉంది. డెవలప్మెంట్ టీమ్కి ఆపరేషన్ టీమ్కి మధ్య గ్యాప్ అనేది ఉండేదన్నమాట. ఆ గ్యాప్ని రెడ్యూస్ చేయడానికి మనకు డెవాప్స్ అనేది మార్కెట్లోకి వచ్చింది. ఈ కొలాబరేషన్ చేసుకొని ఇప్పుడు డెవలప్మెంట్ ఆప్షన్ గ్యాప్ అనేది రెడ్యూస్ అయిపోయింది. 2 కొలాబరేషన్ మనకు వర్క్ అనేది స్టార్ట్ చేస్తున్నాయి అనమాట. ఇక్కడ డెవలపర్ ఏం చేస్తాడు, ప్లాన్, కోడ్, బిల్డ్, టెస్ట్. నెక్స్ట్ వీళ్ళని డెవలపర్ అంటారు. ఆపరేషన్ టీమ్ ఏం చేస్తుంది, రిలీజ్ చేస్తుంది, డిప్లాయ్, ఆపరేటర్, మానిటర్. ఇట్లా వీళ్ళని చేసే వాళ్ళని ఆపరేషన్ టీమ్ అంటాం. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే మనం బెనిఫిట్స్ ఆఫ్ డెవాప్స్లో ఏం బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి డెవాప్స్ ప్లస్ ఆపరేషన్ కొలాబరేషన్ బిట్వీన్ డెవలపర్స్ అండ్ ఆపరేషన్ టీమ్. ఇక్కడ కొలాబరేషన్ చేసుకొని వర్క్ అనేది స్టార్ట్ చేశారు. సో నెక్స్ట్ ఎర్రర్ కెన్ బి ఫిక్స్డ్ అట్ ఇనిషియల్ స్టేజ్లో మనం ఎర్రర్ని ఫిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జెన్కిన్స్ అనే కాన్సెప్ట్ ఉంది. జెన్కిన్స్ అనే కాన్సెప్ట్లో మనం అన్ని టూల్ని ఇంటిగ్రేట్ చేస్తాం. అన్ని టూల్ని ఇంటిగ్రేట్ చేసేటప్పుడు బిల్ వచ్చిన ఫెయిల్యూర్ వచ్చింది. ఆ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనం ఇనిషియల్ స్టేజ్లోనే మనం ఎర్రర్ని ఫిక్స్ చేసుకోవడానికి మనకి ఇదొక అడ్వాంటేజ్ అనమాట, బెనిఫిట్స్. ఇనిషియల్ స్టేజ్లో మనం ఫిక్స్ చేసుకుంటాం. నెక్స్ట్ రెడ్యూస్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ టైమ్ ఆఫ్ సర్వీస్ ఫర్ అవర్స్ టు మినిట్స్. అవర్స్ టు మినిట్స్లోనే మనం ఇక్కడ వెరీ లాంగ్ టైం తీసుకోకుండా అవర్స్ టు మినిట్స్లోనే మనకి సర్వీస్ అనేది అప్డేట్ అయిపోతుంది.
ఏదైనా న్యూ సర్వీస్ వచ్చినప్పుడు తొందరగా మనం అప్డేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఈజీ డిప్లాయ్మెంట్, ఈజీగా మనం డిప్లాయ్మెంట్ చేసుకోవచ్చు ఆటోమేటిక్గా. ఇంక్రీజ్ ద కస్టమర్ సాటిస్ఫాక్షన్, ఇక్కడ ఏంటి వాటర్ ఫాల్ మెథడాలజీలో వచ్చేసి వెరీ లాంగ్ టైంలో 1 ఇయర్ 2 మంత్స్ చెప్పలేం అవుట్పుట్ ఎప్పుడు వస్తుందో బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్ బట్టి. బట్ ఇక్కడ డెవాప్స్లో ఏంటి ఆటోమేటిక్గా మనకి 2 వీక్స్లో అజిల్ మెథడాలజీ తీసుకుని 2 వీక్స్లో మనకు అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ ఆటోమేటిక్గా చేసుకుంటే మనకు తొందరగా అవుట్పుట్ వచ్చేస్తుంది. అవుట్పుట్ వచ్చినప్పుడు ఇది కూడా 2 వీక్స్లో మనకు అవుట్పుట్ వస్తుంది అనుకో, కస్టమర్ ఇంక్రీజ్ సాటిస్ఫాక్షన్ అవుతాడా, ఇంక్రీజ్ ద కస్టమర్ సాటిస్ఫాక్షన్. కస్టమర్ సాటిస్ఫాక్షన్ అప్పుడే మనకు మోర్ దెన్ బిజినెస్ అనేటివి మనకి వస్తాయి. ఓకే, సో నెక్స్ట్ డెవాప్స్ డయాగ్రామ్ విత్ వేరే డెవాప్స్ టూల్స్ టోటల్గా మనకి ఏమున్నాయి ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఫస్ట్ సో ప్లాన్ అంటే జీరా వాల్యూ టూల్. ఏమైనా ప్లాన్ చేసుకోవాలా మనము, ఏమైనా ఎర్రర్స్ ఉన్నా మనం ఏమన్నా టికెట్ రైట్ చేసుకోవాలనుకుంటే జీరా టూల్ని యూజ్ చేసుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ కోడ్. ఫర్ ఎగ్జాంపుల్ కోడ్ రాసుకున్నాను, డెవలపర్ నేను కోడ్ రాసుకున్నా, ఆ కోడ్ని ఒక లొకేషన్ స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడికి వచ్చేసి వర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ ఉన్నాయి, గిట్, ఎస్విఎన్, టీమ్ ఫౌండేషన్ సర్వర్. మెజారిటీ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ మేజర్గా యూజ్ చేసేది ఏంటంటే గిట్ ఈజ్ ద వర్షన్ కంట్రోల్ సిస్టమ్. సో నెక్స్ట్ బిల్ టూల్ ఏంటంటే మావిన్, గ్రేడల్, యాంట్ అని ఉంది. ఇక్కడ మోస్ట్ ట్రెండింగ్ ఆర్గనైజేషన్లో ఏది యూజ్ చేస్తున్నారు అంటే మావిన్ అనేది యూజ్ చేస్తున్నారు. ఈ బిల్ టూల్ ఎందుకు చూసుకున్నాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కోడ్ రాస్తున్నాను, డైరెక్ట్గా డిప్లై చేయాలనుకుంటున్నాను, డైరెక్ట్గా డిప్లై చేస్తాను చేయలేను, ఒక ఫార్మాట్లో జనరేట్ చేసుకోవడం కోసం మనం బిల్ టూల్ని యూజ్ చేసుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ టెస్టింగ్ టీమ్ అంటే ఇక్కడ జేఐ2, షెలియము ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ ఉంటాయి. మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. యాజ్ ఎ డెవలప్స్ ఇంజనీర్ టెస్టింగ్ టీమ్ అనేది సపరేట్ ఉంటుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ రిలీజ్. ఇక్కడ జెన్కిస్, బ్యాంబో అనేది రిలీజ్ టీమ్ ఉంటుంది, ప్రొడక్షన్కి రిలీజ్ చేస్తుంది. ఇక్కడ జెన్కిస్ అనేది ఆర్ట్ ఆఫ్ ద డెవాప్స్, బ్యాక్ బోన్ ఆఫ్ డెవాప్స్కి జెన్కిస్ అనేది ఆర్ట్ ఆఫ్ ద. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఉన్నాం, మనకేంది ఆర్ట్ కదా, ఇంపార్టెంట్ ఏంది ఆర్ట్ ఆఫ్ ద డెవాప్స్కి జెన్కిస్ అనేది ఆర్ట్ ఆఫ్ ద డెవాప్స్ అనమాట. ఓకే, ఇక్కడ మెజారిటీ ఆఫ్ ద ఆర్గనైజేషన్ జెన్కిస్ యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనం జెన్కిస్ని యూజ్ చేస్తున్నాం. సిఐసిడి టూల్ అంటాం. కంట్రిబ్యూషన్ ఇంటిగ్రేషన్, కంట్రిబ్యూషన్ డెలివరీ, కంట్రిబ్యూషన్ డిప్లాయ్మెంట్ అని సిఐసిడి టూల్ని యూజ్ చేసుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ మానిటర్ వచ్చి నాగోస్, ప్లాంక్, ప్రమోదిస్, గఫాన్ అనేది ఇట్లా ఉంటాయి. దేర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ టూల్స్ ఉంటాయి అనమాట. ఈ మానిటర్ టీమ్ అనేది మా టీమ్ సపరేట్ చూసుకుంటుంది, జస్ట్ తెలుసుకుంటే సరిపోతుంది యాజ్ ఎ డెవలప్ ఇంజిన్. నెక్స్ట్ ఆపరేట్ వచ్చి డాకర్ కుబర్నెట్స్తో మనం ఆపరేట్ చేస్తాం. నెక్స్ట్ డిప్లై ఏంటి, యాన్సిబుల్ చెఫ్ పపీట్ ఉంటుంది. మన యాన్సిబుల్ అనేది ఏజెంట్ లెస్ అనమాట. సోర్స్ సర్వర్లో ఇన్స్టాల్ చేస్తే సరిపోతుంది, ఆటోమేటిక్గా డెస్టినేషన్ సర్వర్లో కూడా మనకు ఇన్స్టాల్ అవుతుంది. ఒకవేళ జావా ఇన్స్టాల్ చేయాలి, ఏదైనా ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకోవాలన్నా ఆటోమేటిక్గా డెస్టినేషన్ సర్వర్ కూడా మనకి ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, ఇవి మనకు డెవాప్స్ టూల్స్. ఇన్ డెప్త్గా ఇప్పుడు డెవాప్స్ టూల్ 1 by 1 చూద్దాం. ఇక్కడ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటే ట్రాక్ ద హిస్టరీని ట్రాక్ చేస్తుంది, ఆర్ కోడ్ని మేనేజ్ చేసుకుంటుంది, ఫైల్స్ని ట్రాక్ చేసుకోవడానికి కూడా మనం వర్షన్ కంట్రోల్ సిస్టమ్ని యూజ్ చేసుకుంటాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటి గిట్ ఉంది, ఎస్విన్ ఉంది, టీమ్ ఫౌండేషన్ సర్వర్ ఉంది. ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్లో ఏది యూజ్ చేస్తుంది అంటే గిట్ యూజ్ చేస్తుంది కాబట్టి మనం ఇక్కడ గిట్ గురించి డిస్కస్ చేస్తాం. సో నెక్స్ట్ ఏంటంటే బిల్ టూల్ ఏంటి, ఇప్పుడు కోడ్ రాసుకున్నాం, ఆ కోడ్ని ఒక ఫార్మేట్లో జనరేట్ చేసుకోవాలి. ఆ ఫార్మేట్లో జనరేట్ చేసుకుని కదా డిప్లై చేసుకుంటాం. ఒక ఫార్మేట్లో జనరేట్ చేసుకోవడం కోసం మనం బిల్ టూల్ యూజ్ చేసుకుంటాం. ఆ బిల్ టూల్ ఏంటంటే దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిల్ టూల్స్ ఉన్నాయి, మావిన్, గ్రేడల్, యాంట్. ఇక్కడ మెజారిటీ ఆఫ్ ద ఆర్గనైజేషన్ మావిన్ యూజ్ చేసుకుంటాం కాబట్టి మనం మావిన్ గురించి డిస్కస్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ ఆర్ట్ ఫ్యాక్టరీ టూల్స్ ఏంటంటే ఇప్పుడు కోడ్ రాసినావు, ఆ కోడ్ రాసిన దాన్ని బిల్ చేసిన తర్వాత ఒక ఫార్మేట్లో జనరేట్ చేసుకుని జార్ వార్ ఇయర్ ఫైల్స్ ఆర్ట్ ఫ్యాక్ట్స్ ఉంటాయి. ఆ ఆర్ట్ ఫ్యాక్ట్స్ని స్టోర్ చేసుకోవడానికి మనకు ఒక ఆర్ట్ ఫ్యాక్ట్స్ టూల్ అనేది వచ్చింది. అదే దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ట్ ఫ్యాక్ట్ టూల్స్ ఉన్నాయి, నెక్సస్, జేఫ్రాగ్. ఇక్కడ మెజారిటీ ఆఫ్ ఆర్గనైజేషన్లో జేఫ్రాగ్ ఆర్ట్ ఫ్యాక్టరీ యూజ్ చేస్తున్నారు. ఇక్కడ నేను నెక్సస్ అండ్ జేఫ్రాగ్ గురించి మనం డిస్కస్ చేయాలి, ఎందుకంటే డిఫరెంట్ ఆర్గనైజేషన్ డిఫరెంట్ ఆర్ట్ ఫ్యాక్ట్ టూల్స్ని యూజ్ చేస్తున్నారు కాబట్టి. ఓకే, సో నెక్స్ట్ కోడ్ క్వాలిటీ టూల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ డెవలపర్ ఉంది, ఆ డెవలపర్ కోడ్ రాసినాడు, ఆ కోడ్ యూనిక్గా స్టాండప్ అన్నప్పుడు అది యూనిక్ అనుకుంటే యూనిక్ ఉండదు కదా, ఫేక్ ఉంటుంది. అలాంటప్పుడు యూనికా కాదా, ఏమైనా బగ్స్ ఉన్నాయి, ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయి, వనరబుల్స్ ఉన్నాయి, ఏమైనా చెక్ చేసుకోవడానికి మనకు రిపోర్ట్ జనరేట్ చేయడం కోసం కోడ్ క్వాలిటీ టూల్స్ ఉన్నాయి అనమాట. ఇక్కడ చూసుకున్నట్లే మనకి రిపోర్ట్ అనేది తొందరగా జనరేట్ చేస్తుంది, ఏమైనా కోడ్ అనేది యూనికా కాదనేది మనకి ఈ రిపోర్ట్ అనేది జనరేట్ చేసుకోవడం కోసం కోడ్ క్వాలిటీ టూల్ అనేది తీసుకుంటాం.
దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోడ్ క్వాలిటీ టూల్స్ ఉన్నాయి అవైలబుల్లో. సోనార్ కీప్ అండ్ పిఎండి. 99% కోడ్ క్వాలిటీ టూల్ యూజ్ చేస్తున్నారంటే సోనార్ కీప్ని యూజ్ చేస్తారు. ఎందుకంటే 20+ లాంగ్వేజ్ని సపోర్ట్ చేస్తుంది సోనార్ కీప్ అని. ఓకే, సో నో డౌట్స్. ఓకే, సో నెక్స్ట్ వెబ్ సర్వర్. వెబ్ సర్వర్ వచ్చేసి ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకోవాలా, డిజైన్ చేసుకోవాలా ఒక అప్లికేషన్ అన్నప్పుడు వెబ్ సర్వర్ని యూజ్ చేసుకోవాలి. అలానే డిప్లై చేసుకోవడానికి కూడా ఇప్పుడు జార్, వార్, ఎయిర్ ఫైల్స్ అనేటివి మనకు జనరేట్ ఆ జనరేట్ దాన్ని స్టోర్ చేసుకున్న ఆర్టిఫాక్టర్లో ఆ స్టోర్ చేసుకున్న దాన్ని మనం డిప్లై చేసుకోవడం కోసం వెబ్ సర్వర్ అనేది ఇక్కడ అపాచీ సర్వర్ వెబ్ సర్వర్ అంట. ఈ వెబ్ సర్వర్ని యూజ్ చేసుకుని మనం డిప్లై చేసుకుంటాం. ఇక్కడ జార్ అంటే జావా అప్లికేషన్, వార్ అంటే వెబ్ అప్లికేషన్, ఇయర్ అంటే ఎంటర్ప్రైజ్ అప్లికేషన్. ఓకే, దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్ సర్వర్స్ ఉన్నాయి. టామ్ క్యాట్, వెబ్ లాజిక్, గ్లాస్ఫిష్, జేబాస్, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ ప్లాట్ఫామ్. ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద ఆర్గనైజేషన్ టామ్ క్యాట్ యూజ్ చేస్తున్నారు కాబట్టి నేను టామ్ క్యాట్ గురించి ఇక్కడ డిస్కస్ చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే సిఐసిడి టూల్, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ టూల్స్. ఇక్కడ చూసుకుంటే సిఐసిడి ఇస్ ఏ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ మోడర్న్ డెవాప్స్ ఎన్వైరన్మెంట్. నేనేం చెప్పిన జెన్కిన్స్ అనేది డెవాప్స్ కి బ్యాక్ బోన్ లాంటిది, అట ఆర్ట్ ఆఫ్ ద డెవాప్స్ అని. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇస్ ఇట్ బ్రిడ్జ్ గ్యాప్ బిట్వీన్ డెవలప్మెంట్ ఆపరేషన్ టీమ్స్ బై ఆటోమేటిక్ ద బిల్డింగ్. ఇక్కడ గ్యాప్ అనేది రెడ్యూస్ చేసింది డెవలప్మెంట్ టీమ్ ఆపరేషన్ టీమ్కి జెన్కిన్స్ వచ్చేసి. ఇక్కడ ఆటోమేటిక్గా బిల్డ్, టెస్ట్ అండ్ డిప్లాయ్మెంట్ ఆఫ్ అప్లికేషన్ ఆటోమేటిక్గా బిల్డ్ చేసుకోవచ్చు, టెస్టింగ్ చేసుకోవచ్చు అండ్ డిప్లాయ్ చేసుకోవడానికి కూడా మనం ఇక్కడ సిఐసిడి టూల్ని యూజ్ చేసుకుంటాం. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిఐసిడి టూల్స్ ఉన్నాయి. జెన్కిన్స్, బ్యాంబో, టీమ్ సిటీ. మెజారిటీ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ జెన్కిన్స్ యూజ్ చేస్తున్నారు కాబట్టి మనం జెన్కిన్స్ గురించి ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఓకే, వన్ మోర్ థింగ్ చెప్తున్నా, డెవలప్స్ టూల్స్ అన్ని నేర్చుకొని కూడా జెన్కిన్స్ మాత్రం నాకు నేర్చుకోలేదంటే నో యూజ్. రియల్ టైంలో నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా నో హైర్. ఓకే, సో నెక్స్ట్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్. ఈ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ ఏంటంటే ఫర్ డిప్లాయింగ్ ద బైనరీస్ టు అప్లికేషన్ వి నీడ్ టు మీడియం. ఇక్కడ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ ఎందుకు చూసుకుంటే ఏదైనా మనం కాన్ఫిగర్ చేసుకుంటే కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ని యూజ్ చేసుకుంటాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. యాన్సిబుల్, చెఫ్, పప్పిట్. ఈ చెఫ్ పప్పిట్ అనేది ఏజెంట్ లెస్ కాదు. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 లైనక్స్ సర్వర్ ఉంది. 10 లైనక్స్ సర్వర్ ఒక సర్వర్కి కనెక్ట్ అయ్యి లాగిన్ అయ్యి మనం ఒక ప్యాకేజీని ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. ఇది ఏజెంట్ లెస్ కాదు. యాన్సిబుల్ అనేది ఏజెంట్ లెస్ అనమాట. ఇక్కడ స్టోర్ సర్వర్లో ఇన్స్టాల్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా డెస్టినేషన్ కూడా మనకు ప్యాకేజ్ అనేది ఇన్స్టాల్ అయిపోతున్నాయి. ఓకే, అందుకు మనకు మెజారిటీ ఆఫ్ ద ఆర్గనైజేషన్ యాన్సిబుల్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ ఏదైనా యూజ్ చేసుకుంటున్నాడంటే యాన్సిబుల్ని యూజ్ చేసుకుంటున్నాడు. అందుకే మనం ఇక్కడ యాన్సిబుల్ గురించి డిస్కస్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ కంటైనరైజేషన్ టూల్స్. ఈ కంటైనరైజేషన్ టూల్స్ డెవలపర్ క్రియేటెడ్ డిప్లై ద అప్లికేషన్ డెవలపర్ క్రియేట్ చేసిన దాన్ని ఫాస్ట్గా అప్లికేషన్ డిప్లై చేసుకోవడం కోసం కంటైనరైజేషన్ టూల్ని యూజ్ చేసుకుంటాం. ఇక్కడ విత్ క్రెడెన్షియల్ మెథడ్స్ యూజ్ చేసుకొని డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్లో అండ్ లొకేషన్ బట్టి మనం ఇక్కడ బగ్స్ ఏమన్నా ఎర్రర్స్ ఉన్నా కూడా ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటైనరైజేషన్ టూల్స్ ఉన్నాయి. డాకర్, రాకెట్. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ట్రెండింగ్ ఆర్గనైజేషన్ డాకర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం డాకర్ గురించే డిస్కస్ చేస్తాం. సో నెక్స్ట్ సమ్మరీ. ఇక్కడ ఏం చూసినాం, డెవాప్స్ ఓవర్వ్యూ చూసినాం. నెక్స్ట్ ఇక్కడ మనం వన్ మోర్ థింగ్ గుర్తుపెట్టుకోవాలి, 1 year పీటీఆర్ ఉంటుంది. AWS అకౌంట్ అనేది మనం ఒకటి క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ లైనక్స్ బేసిక్ కమాండ్స్ గురించి ఇక్కడ డిస్కస్ చేస్తాం. యాస్ ఏ డెవలప్ ఇంజనీర్కి లైనక్స్ బేసిక్ కమాండ్స్ ఏమేమి యూజ్ అవుతాయో అవి మాత్రం ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఓకే, VCS అంటే వర్షన్ కంట్రోల్ సిస్టమ్. వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటే గిట్. ఈ గిట్లో ప్లగిన్స్ అంటే గిట్ హబ్, గిట్ ల్యాబ్ ఇట్లా ప్లగిన్స్ ఉంటాయి. వీటిలో మన కోడ్ని స్టోర్ చేసుకోవడానికి రిపాజిటరీస్ అంటాం, రిమోట్ రిపాజిటరీస్. నెక్స్ట్ బిల్డ్ టూల్ వచ్చేసి మావిన్. నెక్స్ట్ ఆర్ట్ ఫ్యాక్టరీలో వచ్చేసి నెక్సెస్, జేఫ్రాగ్. కోడ్ క్వాలిటీ టూల్ ఏం చెప్పాను, సోనార్కి చెప్పాను. యాప్ వెబ్ సర్వర్ ఏం చెప్పాను, టామ్ క్యాట్. అండ్ సిఐ టూల్ వచ్చేసి జెన్కిన్స్, వన్ ఆఫ్ ద బెస్ట్, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ ఏం చెప్పా, యాన్సిబుల్. కంటైనరైజేషన్ టూల్ ఏం చెప్పా, డాకర్. నెక్స్ట్ జెన్కిన్స్ పైప్లైన్ ప్రాజెక్ట్ గురించి మనం రియల్ టైంలో ఎలా ఉంటుంది జెన్కిన్స్ పైప్లైన్ ప్రాజెక్ట్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. వన్స్ మీకు టాస్క్ కూడా ఇస్తాం. నెక్స్ట్ రెజ్యూమ్ ప్రిపరేషన్ ఉంటుంది అండ్ మాక్ ఇంటర్వ్యూ ఉంటుంది అండ్ మాక్ ఇంటర్వ్యూస్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయి ప్రిపేర్ చేసి మీకు ఇంటర్వ్యూస్లో రియల్ టైంలో ఎలా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతారో అలా ప్రిపేర్ చేసి మీకు ఇస్తాం. నెక్స్ట్ వీక్లీ టెస్ట్ ఉంటాయి. ఇట్లా మనం 1 by 1 వన్స్ కంప్లీట్ అయిన తర్వాత రెజ్యూమ్ ప్రిపరేషన్ ఉంటుంది, మాక్ ఇంటర్వ్యూస్ ఉంటుంది, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి, వీక్లీ టెస్ట్ ఉంటాయి, మండే టు ఫ్రైడే వరకు క్లాసెస్ ఉంటాయి అండ్ ఫ్రైడే ఈవినింగ్ కేస్ స్టడీ ఉంటుంది, సాటర్డే ఎగ్జామ్ ఉంటుంది, వీక్లీ టెస్ట్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు 15 daysకి ఒకసారి గ్రూప్ డిస్కషన్, జాబ్ డిస్కషన్ కూడా మనకు ఉంటుంది. సో నెక్స్ట్
ఏడబ్ల్యూఎస్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా డెవోప్స్ మీద? ఓకే. సో నెక్స్ట్ ఏడబ్ల్యూఎస్, కమింగ్ టు ద ఏడబ్ల్యూఎస్. ఏడబ్ల్యూఎస్ అంటే అమెజాన్ వెబ్ సర్వీస్. ఈ 1 ఇయర్ ఫ్రీ టైర్ ఉంటుంది అకౌంట్ మనం యూజ్ చేసుకుంటాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఏమేమి డిస్కస్ చేస్తాం ఏడబ్ల్యూఎస్ సర్వీస్లో. ఓకే. ఏడబ్ల్యూఎస్ ఓరియూ, ఐఎం అంటే ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్, ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ, అమెజాన్ వెబ్ సర్వీస్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ గురించి మనం డిస్కస్ చేస్తాం. అలానే EC2, ఏఎస్జి అంటే ఆటో స్కేలింగ్ గ్రూప్, మనం సింపుల్గా ఏఎస్జి అంటాం. ఈఎల్బి ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్, VPC వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్, అండ్ S3 సింపుల్ స్టోరేజ్ సర్వీస్, RDS, Road 53, క్లౌడ్ వాచ్, AWS EKS, SNS, SES, SES సింపుల్ ఈమెయిల్ సర్వీస్, సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్, అండ్ క్లౌడ్ ట్రయల్, EBS ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్, AWS ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్టరీ, అండ్ AWS ACM. వీటి గురించి మనం డిస్కస్ చేస్తాం. ఓకే. మరి ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఆల్మోస్ట్ 150+ సర్వీసెస్ ఉన్నాయి కదా, మీరు అన్ని నేర్చుకోవాల్సిన అవసరం లేదు. 15 to 20+ సర్వీస్ నేర్చుకుంటే సరిపోతుంది. నేను నేర్పించడం మీరు నేర్చుకుంటే మీకు యాజ్ ఎ డెవలప్స్ అనేది సరిపోతుంది. ఓకే. సో నెక్స్ట్ క్లౌడ్ కంప్యూటింగ్. వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్? క్లౌడ్ కంప్యూటింగ్ అంటే వాటి వల్ల బెనిఫిట్స్ ఏమున్నాయి, అడ్వాంటేజెస్ ఏమున్నాయి అనేది కూడా ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఎన్ని టైప్స్ ఉన్నాయి క్లౌడ్ కంప్యూటింగ్? పబ్లిక్ ఆర్ ప్రైవేటు హైబ్రిడ్, ఇవేంటి అనేది మీకు ఒక డిస్కస్ చేస్తాం ఇక్కడ. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్ సర్వీసెస్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్, సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్. ఇవేంటివి? వీటి గురించి మనం డిస్కస్ చేస్తాం. వీటి మధ్య డిఫరెన్స్ అనేది ఇక్కడ డిస్కస్ చేస్తాం. వన్స్ నీకు క్లౌడ్ కంప్యూటింగ్ కంప్లీట్ అయ్యేసరికి నీకు ఒక క్లారిటీ వస్తుంది. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, బెనిఫిట్స్ ఏమున్నాయి, అడ్వాంటేజెస్ ఏమున్నాయి, అలా టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఉంటే అవేంటివి అనేది నీకు క్లారిటీ వస్తుంది. అలానే టైప్ ఆఫ్ క్లౌడ్ సర్వీస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్ అంటే ఏంటి, ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్ ఏంటి, సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ ఏంటంటే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఓకే. సో నెక్స్ట్ AWS ఓరియూ. వాట్ ఈస్ AWS ఓరియూ ఆఫ్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి, అండ్ రీజన్స్ అండ్ అవైలబుల్ జోన్స్ ఏమున్నాయి అనేది ఇక్కడ డిస్కస్ చేస్తాం. సో లాబ్ సెషన్కి వచ్చేసి ఒక AWS అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి. 1 ఇయర్ ఫ్రీ టైర్ కాబట్టి మనకి ఒక AWS అకౌంట్ క్రియేట్ చేసుకొని మనం ఇక్కడ ప్రాక్టికల్గా వర్క్ చేస్తాం. సో నెక్స్ట్ ఓరియూ ఆఫ్ AWS కన్సోల్. ఇప్పుడు AWS అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం, ఆ AWS అకౌంట్లో ఏమేమి అంటే డాష్బోర్డ్లో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి, ఫీచర్స్ ఉంటాయి అనేది కూడా మనం డిస్కస్ చేస్తాం. సో వన్స్ AWS కంప్లీట్ అయ్యేసరికి మీకు క్లారిటీ వస్తుంది. వాట్ ఈస్ AWS, గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి, రీజన్స్ అంటే ఏంటి, అవైలబుల్ జోన్స్ అంటే ఏంటి, ఎలా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలా, అకౌంట్ క్రియేట్ చేసుకున్న డాష్బోర్డ్లో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి అనేది ఇక్కడ ఒక క్లారిటీ అనేది మీకు వస్తుంది. సో నెక్స్ట్ ఐఎం అంటే ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్. ఇప్పుడు నేను ఇంతకుముందు డెవోప్స్లో జెన్కిన్స్ అనేది బ్యాక్ బోన్ ఆర్ట్ ఆఫ్ ద డెవోప్స్ అని చెప్పిన. ఇక్కడ AWSకి ఐఎం అనేది బ్యాక్ బోన్ లాంటిది అనమాట. ఎందుకంటే ఏదైనా యూజర్ క్రియేట్ చేసుకోవాలన్నా స్పెసిఫిక్ పర్మిషన్, యూజర్ కానీ గ్రూప్స్ కానీ రోల్స్ కానీ పాలసీస్ కానీ ఏమన్నా స్పెసిఫిక్ పర్మిషన్స్ ఇచ్చుకోవాలనుకుంటే మనం ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ని యూజ్ చేసుకుంటాం. ఓకే. AWS ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ ఓవర్ చూస్తాం. నెక్స్ట్ యూజర్ అండ్ గ్రూప్స్ను ఓవర్ చూస్తాం. సో నెక్స్ట్ క్రియేషన్ ఆఫ్ ఐఎం యూజర్ అండ్ గ్రూప్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఐఎం పాలసీస్ చూస్తాం. అండ్ ఓవర్ ఆఫ్ ఐఎం రోల్స్, ఏమేమి రోల్స్ ఉన్నాయి అనేది డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఐఎం రోల్ని ఎలా క్రియేట్ చేయాలని డిస్కస్ చేస్తాం. రూట్ అకౌంట్కి అండ్ ఐఎం యూజర్కి వర్సెస్ ఐఎం యూజర్కి డిఫరెన్స్ ఏమున్నది అక్కడ డిస్కస్ చేస్తాం. సో రూట్ అకౌంట్ అంటే ఈమెయిల్ అండ్ పాస్వర్డ్తో లాగిన్ అవుతాం. ఐఎం యూజర్ అంటే ఒక స్పెసిఫిక్ యూజర్ క్రియేట్ చేసుకొని లాగిన్ అవుతాం. సో నెక్స్ట్ AWS ఐఎం పాస్వర్డ్ పాలసీ గురించి డిస్కస్ చేస్తాం. మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ గురించి డిస్కస్ చేస్తాం. ఇక్కడ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటే మనం ఈమెయిల్ లాగినప్పుడు మనకు OTP వస్తుంది, సెక్యూర్గా పెట్టుకుని, అలానే మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ మనకు అకౌంట్కి సెక్యూర్గా ఉండడానికి యూజ్ చేసుకుంటాం. వన్స్ మనకి ఐఎం కంప్లీట్ అయ్యేసరికి నీకు క్లారిటీ వస్తుంది. ఏంటంటే ఐఎం ఓరియూ చూస్తాం. ఐఎం అంటే ఏంటి, ఐఎం యూజర్ అండ్ గ్రూప్స్ రోల్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలా, పాలసీని ఎలా క్రియేట్ చేసుకోవాలా, పాస్వర్డ్ పాలసీ అంటే ఏంటి, మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఏంటి. నెక్స్ట్ ఏం చేస్తాం, ఐఎం బెస్ట్ ప్రాక్టీస్, ఎలా ప్రాక్టీస్ చేసుకుంటే ఐఎం అనేది మనకు ఈజీగా నేర్చుకోవచ్చు అనేది ఇక్కడ క్లారిటీగా మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో నెక్స్ట్ AWS CLI. AWS CLI అంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. ఈ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ని ఎందుకు యూజ్ చేసుకుంటాం అంటే ఇన్స్టాలేషన్ ఆఫ్ AWS CLI. AWS CLIని యూజ్ చేసుకుని లైనెక్స్లో ఎలా ఇన్స్టాల్ చేసుకుంటాం, అండ్ ఉబంటు AWS CLIని ఎలా ఇన్స్టాల్ చేసుకుంటాం, అలానే విండోస్లో AWS CLIని ఎలా ఇన్స్టాల్ చేసుకుంటాం, AWS CLIని ఎలా కాన్ఫిగర్ చేసుకోవడం అనేది డిస్కస్ చేస్తాం.
నెక్స్ట్ నేమ్డ్ ప్రొఫైల్ ఫర్ ద AWS CLI. AWS CLI నేమ్డ్ ప్రొఫైల్ని ఎలా ఐడెంటిఫై చేస్తాం అనేది ఇక్కడ డిస్కస్ చేస్తాం. వన్స్ నీకు AWS CLI అయిపోతే నీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. లైనక్స్లో ఇన్స్టాల్ చేసుకోవడానికి ఎలా, AWS CLI ఉబంటులో ఎలా, విండోస్లో ఎలా, కాన్ఫిగర్ ఎలా చేస్తావు అని నేమ్డ్ ప్రొఫైల్ అనేది మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో నెక్స్ట్ అమెజాన్ ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్. అమెజాన్ ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విండోస్లో అయితే C డ్రైవ్, D డ్రైవ్, సారీ వర్చువల్ ఆర్ ఫిజికల్ ఉంటుంది. మన ల్యాప్టాప్ అనేది ఫిజికల్. ఇక్కడ వర్చువల్గా కనెక్ట్ అవ్వడం కోసం, కనెక్ట్ అయ్యి ఒక సర్వర్ని క్రియేట్ చేసుకోవడం కోసం ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్ని యూజ్ చేసుకుంటాం. ఇక్కడ వాట్ ఈస్ అమెజాన్ ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్? ఫీచర్స్ ఆఫ్ అమెజాన్ EC2లో ఏం ఫీచర్స్ ఉన్నాయి, అలానే EC2 టైప్స్ ఏమి ఉన్నాయి, ఇన్స్టెన్స్ టైప్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ టైప్స్ 2GB RAM 3GB RAM ఎట్లా ఉంటుందో అలా ఇన్స్టెన్స్ టైప్స్ ఉంటాయి అనమాట. వాటి గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. సో నెక్స్ట్ లైనక్స్ EC2 ఇన్స్టెన్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అండ్ డౌన్లోడింగ్ పుట్టి అండ్ పుట్టిజన్ని ఎలా డౌన్లోడ్ చేసుకుంటాం, హౌ టు కన్వర్ట్ PEM టు PPK ఫైల్కి ఎలా కన్వర్ట్ అవుతాం, నెక్స్ట్ కనెక్ట్ టు ద లైనక్స్ సర్వర్, లైనక్స్ సర్వర్కి ఎలా కనెక్ట్ అవుతాం, లైనక్స్ సర్వర్ని ఒక టర్మినల్కి ఎలా కనెక్ట్ చేస్తాం, అలానే విండోస్ సర్వర్లో EC2 ఇన్స్టెన్స్ని ఎలా క్రియేట్ చేసుకుంటాం అండ్ ఏమైనా EC2 ఇన్స్టెన్స్ ఏమైనా ఎలా క్రియేట్ చేసుకుంటాం మెషిన్ ఇమేజ్ని అండ్ ఎలాస్టిక్ IP అంటే ఏంటి, ఇక్కడ ఎలాస్టిక్ IPని EC2 ఇన్స్టెన్స్కి ఎలా అటాచ్ చేసుకుంటాం, నెక్స్ట్ సెక్యూరిటీ గ్రూప్ అంటే ఏంటి అండ్ సెక్యూరిటీ గ్రూప్ను ఎలా అటాచ్ చేసుకున్నాం EC2 ఇన్స్టెన్స్కి, ఇక్కడ డెడికేటెడ్ వర్క్ ప్లాన్స్, సేవింగ్స్, కెపాసిటీ రిజర్వ్స్, ఈవెంట్ వీటి గురించి డిస్కస్ చేస్తాం. ఓపెనింగ్ సపోర్ట్ టికెట్ ఎలా రైజ్ చేసుకోవాలి, AWS అకౌంట్ ఏమైనా ఎర్రర్ వచ్చినప్పుడు ఎందుకు లాగిన్ అవ్వట్లే ఏంటి, టీమ్ లీడర్ మేనేజర్ డిస్కస్ చేసుకుని టికెట్ ఎలా రైజ్ చేసుకున్నామని కూడా ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ రిక్వెస్ట్ని సర్వీస్ కంటెస్ట్ ఇన్ AWS ఏమనేది డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఫైనల్గా యూజర్ డేటా అండ్ మెటా డేటా గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. వన్స్ నీకు అమెజాన్ EC2 కంప్లీట్ అయినసరికి నీకు ఒక క్లారిటీ వస్తుంది. సెక్యూరిటీ గ్రూప్ అంటే ఏంటి, ఎలా ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకుంటావు, విండోస్లో ఎలా క్రియేట్ చేసుకుంటావు, లైనక్స్లో ఎలా క్రియేట్ చేసుకుంటావు, ఉబుంటులో ఎలా క్రియేట్ చేసుకుంటావు, ఎలా అటాచ్ చేస్తావు అనేది నీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో నెక్స్ట్ AWS EBS అంటే ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్. ఈ ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్ని ఎందుకు యూజ్ చేసుకుంటాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విండోస్లో వస్తే C డ్రైవ్, D డ్రైవ్ ఇలా డ్రైవ్లు ఉంటాయి. అలానే మనం ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్ తీసుకొని మనం వాల్యూమ్స్ని క్రియేట్ చేసుకోవచ్చు, వర్చువల్గా కనెక్ట్ అయ్యి వాల్యూమ్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది చూద్దాం. నెక్స్ట్ వాట్ ఈస్ AWS EBC, ఫీచర్స్ ఏమున్నాయి EBSలో, EBC కాదు EBS, అండ్ EBC వాల్యూమ్స్ ఏమున్నాయి, టైప్స్ ఆఫ్ EBC వాల్యూమ్స్ అండ్ EBS వాల్యూమ్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, EBC వాల్యూ క్రియేట్ చేసుకున్నాక EC2 ఇన్స్టెన్స్కి ఎలా అటాచ్ చేసుకుంటాం, అలానే ఇంక్రీజ్ ఎలా చేస్తాం, EBC వాల్యూ 100GB ఉంది, 100GB నుంచి 200GBకి ఇంక్రీజ్ చేయాలి, ఎలా ఇంక్రీజ్ చేస్తాం అనేది ఇక్కడ డిస్కస్ చేస్తాం. సో నెక్స్ట్ అటాచ్ EBC వాల్యూ విండోస్కి ఎలా, EBC వాల్యూని విండోస్ ఇన్స్టెన్స్కి ఎలా అటాచ్ చేస్తాం అనేది డిస్కస్ చేస్తాం. ఎగ్జిటింగ్ EBC వాల్యూని ఎలా ఇంక్రీజ్ చేసుకోవడం అనేది డిస్కస్ చేస్తాం. సో నెక్స్ట్ హౌ టు చేంజ్ EBC వాల్యూమ్ టైప్ని ఎలా చేంజ్ చేసుకోవాలనేది కూడా ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ క్రియేషన్ ఆఫ్ వాల్యూ ఫ్రమ్ స్నాప్చాట్ అంటే బ్యాకప్ ఫైల్, ఇది ఎలా అనేది కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. హౌ టు ఎన్క్రిప్ట్ ఎగ్జిటింగ్ అటాచ్డ్ EBC వాల్యూ, ఏమైనా డేటా ఉంటే దాన్ని సెక్యూర్ ఉంచుకోవడానికి ఎన్క్రిప్టెడ్ చేస్తాం. AWS స్నాప్చాట్స్. వన్స్ నీకు EBS కంప్లీట్ అయ్యేసరికి నీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్ అండ్ ఎలా వాల్యూమ్ క్రియేట్ చేసుకోవాలి, ఎలా అటాచ్ చేసుకోవాలి సర్వర్స్కి, ఎలా డిలీట్ చేసుకోవాలనేది మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. EBS ఏమైనా టాస్క్ వచ్చినప్పుడు మీకు ఈజీగా చేస్తాం. సో నెక్స్ట్ AWS స్నాప్చాట్ అంటే ఏంటి, ఈ స్నాప్చాట్ని ఎలా క్రియేట్ చేసుకుంటావు EC2 ఇన్స్టెన్స్లో, అలా స్నాప్చాట్ని EBS వాల్యూమ్ ఎలా క్రియేట్ చేస్తావు, అలానే AMIని ఎలా క్రియేట్ చేసుకుంటావు అండ్ EBS వాల్యూమ్ని స్నాప్చాట్కి ఎలా అటాచ్ చేస్తావు, ఆప్షన్స్ ఏమున్నాయి స్నాప్చాట్లో, అలానే డిలీషన్ ఆఫ్ స్నాప్చాట్ వాల్యూమ్స్ అండ్ AMS, స్నాప్చాట్ని క్రియేట్ చేసినావు డిలీట్ ఎలా చేస్తావు, స్నాప్చాట్ని వాల్యూమ్స్ అనేది ఇక్కడ టోటల్ మనం డిస్కస్ చేస్తాం. వన్స్ నీకు AWS స్నాప్చాట్ కంప్లీట్ అయ్యేసరికి నీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. స్నాప్చాట్ అంటే ఏంటి, స్నాప్చాట్ EBS వాల్యూమ్కి ఎలా క్రియేట్ చేస్తాం, అలానే ఏమైనా ఎలా క్రియేట్ చేసుకుంటాం, ఎలా డిలీట్ చేస్తాం స్నాప్చాట్ని వాల్యూమ్ని అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో నెక్స్ట్ AWS ఆటో స్కేలింగ్ గ్రూప్. ఈ ఆటో స్కేలింగ్ గ్రూప్ ఏంటంటే వాట్ ఈస్ ఆటో స్కేలింగ్ గ్రూప్ ఏంటంటే ఇప్పుడు నాకు ఒక వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్కి 100 రిక్వెస్ట్ వస్తుంది, 1 అవర్ తర్వాత 100, 200 రిక్వెస్ట్, 1 అవర్ తర్వాత 300 అలా రిక్వెస్ట్ రావడం వల్ల డిప్లై చేసినప్పుడు మన అది హ్యాండిల్ అయిపోతుంది, అంటే డౌన్ అయిపోతుంది. ఆ డౌన్ అయిపోవడానికి స్కేల్ డౌన్ చేసుకోవడానికి మనం ఆటో స్కేలింగ్ గ్రూప్ని యూజ్ చేసుకుంటాం. సో వాట్ ఈస్ ఆటో స్కేలింగ్ గ్రూప్, బెనిఫిట్స్ ఏమున్నాయి ఆటో స్కేలింగ్ గ్రూప్లో,
లాంచ్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి, బెనిఫిట్స్ ఆఫ్ అండ్ డ్రాబ్యాక్స్, లాంచ్ కాన్ఫిగరేషన్లో బెనిఫిట్స్ ఏమున్నాయి, డ్రాబ్యాక్స్ ఏమున్నాయి కూడా డిస్కస్ చేస్తాం. అలానే క్రియేషన్ ఆఫ్ ఏడబ్ల్యూఎస్ లాంచ్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి, అలానే లాంచ్ టెంప్లెట్ అంటే ఏంటి, ఎలా క్రియేట్ చేసుకుంటాం, అంటే బెనిఫిట్స్ ఏమున్నాయి ఏడబ్ల్యూఎస్ లాంచ్ టెంప్లెట్లో, అలానే క్రియేషన్ ఆఫ్ ఏడబ్ల్యూఎస్ లాంచ్ టెంప్లెట్ ఎలా క్రియేట్ చేసుకుంటాం, డిఫరెన్స్ బిట్వీన్ లాంచ్ టెంప్లెట్ అండ్ లాంచ్ కాన్ఫిగరేషన్ ఏది, ఎందుకు డిఫరెన్స్ ఏముంది అని డిస్కస్ చేస్తాం. అలానే క్రియేషన్ ఆఫ్ ఏఎస్జి త్రో ఏడబ్ల్యూఎస్ కాన్ఫిగరేషన్, లాంచ్ కాన్ఫిగరేషన్ ని ఎలా యూజ్ చేసుకుంటాం, అలానే ఏడబ్ల్యూఎస్ లాంచ్ టెంప్లెట్ ని క్రియేట్ చేసుకోవడం ఎలా, అలా ఆటో స్కేల్ గ్రూప్ ని ఎలా అటాచ్ చేసుకుంటాం అనేది డిస్కస్ చేస్తాం. ఎనేబుల్ క్లౌడ్ వాచ్ మానిటరింగ్ ఎలా ఆటో స్కేలింగ్ గ్రూప్కి ఎనేబుల్ చేసుకుంటాం డిస్కస్ చేస్తాం. సో నెక్స్ట్ ఆటో స్కేలింగ్ ను క్రియేట్ చేసిన దాన్ని డిలీట్ చేయడం ఎలా అనేది డిస్కస్ చేస్తాం. వన్స్ నీకు ఆటో స్కేలింగ్ గ్రూప్ కంప్లీట్ అయిపోయి నీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. అంటే ఏంటి ఆటో స్కేలింగ్ గ్రూప్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, లాంచ్ టెంప్లెట్ ఏంటి, లాంచ్ కాన్ఫిగరేషన్ ఏంటి, డ్రాబ్యాక్స్ ఏమున్నాయి, డిఫరెన్స్ ఏమున్నాయి, క్లౌడ్స్ మానిటరింగ్ ఎలా చేస్తుంది, ఆటో స్కేలింగ్ గ్రూప్ క్రియేట్ చేసిన ఎలా డిలీట్ చేసుకోవడం మీకు ఒక క్లారిటీ వస్తుంది. మీకు రియల్ టైంలో టాస్క్ వచ్చినా ఈజీగా చేయగలరు. సో నెక్స్ట్ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్. ఈ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10 సర్వర్స్ ఉన్నాయి. 10 సర్వర్స్లో నాకు రిక్వెస్ట్ అంటే నాకు 1 సర్వరే ఉంది. 10 సర్వర్స్లో 1 సర్వర్ ఉంది. 1 సర్వర్ అని తీసుకున్నప్పుడు నాకు వాల్యూమ్ అనేది తగ్గుతుంది, ఎక్కుతుంది. ఇక్కడ ఇక్కడ కూడా రిక్వెస్ట్ వస్తుంది, 100 రిక్వెస్ట్ వస్తున్నాయి, 200 రిక్వెస్ట్ వస్తున్నాయి. అప్పుడు సర్వర్ డౌన్ అవుతుంది. ఆ సర్వర్ డౌన్ అయిపోకుండా లోడ్ బ్యాలెన్స్ చేసుకోవడానికి ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్ని యూజ్ చేసుకుంటాం. వాట్ ఈస్ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ అండ్ క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏంటి, క్లాసిక్ లోడ్ బ్యాలెన్స్లో ఫీచర్ ఏమున్నాయి డిస్కస్ చేస్తాం. అలానే క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, అలానే క్లాసిక్ లోడ్ బ్యాలెన్స్ని ఎలా డిలీట్ చేయాలి అనేది డిస్కస్ చేస్తాం. సో ఏడబ్ల్యూఎస్ టార్గెట్ గ్రూప్ అంటే ఏంటి, లిజనర్ అంటే ఏంటి, అలానే ఏడబ్ల్యూఎస్ టార్గెట్ గ్రూప్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో డిస్కస్ చేస్తాం. అలానే ఏడబ్ల్యూఎస్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ని అంటే ఏంటి, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏంటి డిస్కస్ చేస్తాం. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్లో బెనిఫిట్స్ ఏమున్నాయి, అలానే అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ని ఎలా క్రియేట్ చేసుకుంటాం అనేది ఇక్కడ డిస్కస్ చేస్తాం. సో నెక్స్ట్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ని ఎలా డిలీట్ చేయాలా, క్రియేట్ చేసిన దాన్ని ఎలా డిలీట్ చేయాలనేది కూడా ఇక్కడ మనం చూస్తాం. సో నెక్స్ట్ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్లో ఏడబ్ల్యూఎస్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏంటి, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ బెనిఫిట్స్ ఏమున్నాయి, అండ్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ఎలా క్రియేట్ చేసుకుంటావు, డిలేషన్ ఎలా చేస్తావు నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ని, అండ్ డిఫరెన్స్ బిట్వీన్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అండ్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ డిఫరెన్స్ అనేది ఇక్కడ డిస్కస్ చేస్తాం. సో నెక్స్ట్ అటాచింగ్ ద ఏఎల్బి టు ఆటో స్కేలింగ్ గ్రూప్. ఆటో స్కేలింగ్ గ్రూప్కి ఏఎల్బిని ఎలా, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ ఎలా అటాచ్ చేసుకుంటాం, అలానే ఎడిటింగ్ ఆటో స్కేలింగ్ గ్రూప్కి ఎలా అటాచ్ చేసుకుంటాం అనేది డిస్కస్ చేస్తాం. వన్స్ నీకు ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్ కంప్లీట్ అయితే నీకు ఒక క్లారిటీ వస్తుంది. క్లాసిక్ లోడ్ బ్యాలెన్స్ అంటే ఏంటి, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్స్ అంటే డిఫరెన్స్ ఏమున్నాయి, ఎలా క్రియేట్ చేసుకుంటాం, ఎలా డిలీట్ చేస్తాం అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. రియల్ టైంలో నీకు ఒక టాస్క్ వచ్చినా కూడా ఈజీగా చేసుకోవాలి. సో నెక్స్ట్ ఈఎఫ్ఎస్. ఈఎఫ్ఎస్ అంటే ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్. ఈ ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ ఎప్పుడు యూజ్ చేసుకుంటారు, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 2 సర్వర్స్ ఉన్నాయి. 2 సర్వర్ నేను 1 సర్వర్లో ఒక డేటా ఫైల్ కానీ ఏదో ఒక డేటా ఫైల్లో డేటా ఇంప్లిమెంట్ చేసిన, నేను ఆటోమేటిక్గా నాకు ఇంకో సర్వర్ కూడా ఫైల్లో ఉన్న డేటాని ఒక సర్వర్లో ఉన్న డేటా ఇంకో సర్వర్ ఆటోమేటిక్గా ఇంప్లిమెంట్, అలా టైంలో మనం ఈఎఫ్ఎస్ అనేది యూజ్ చేసుకుంటాం. ఈఎఫ్ఎస్ అంటే ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్. వాట్ ఈస్ ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ అండ్ యూసీఎస్ఎస్ ఏమైనా ఎలాస్టిక్ ఫైల్ సిస్టంలో, అండ్ స్టోరేజ్ క్లాస్, టైప్స్ ఆఫ్ స్టోరేజ్ క్లాస్లు ఏమున్నాయి, అలానే ఏడబ్ల్యూఎస్ ఈఎఫ్ఎస్ని ఎలా క్రియేట్ చేసుకుంటావు, అండ్ ఎలా మౌంటింగ్ చేసుకుంటావు, అండ్ ఎలా ఏడబ్ల్యూఎస్ ఈఎఫ్ఎస్ని డిలీట్ చేస్తావు. క్రియేట్ చేసిన డిలీట్ చేయాలి కదా. వన్స్ ఈఎఫ్ఎస్ కంప్లీట్ అయితే నీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఈఎఫ్ఎస్ అంటే ఏంటి, ఎలా క్రియేట్ చేసుకుంటావు, మౌంటింగ్ ఎలా చేస్తావు, ఎలా డిలీట్ చేస్తావు అనేది నీకు ఒక క్లారిటీ వస్తుంది. సో నెక్స్ట్ ఏడబ్ల్యూఎస్ S3. S3 అంటే సింపుల్ స్టోరేజ్ సర్వీస్. ఈ సింపుల్ స్టోరేజ్ సర్వీస్ ఎందుకు చేసుకుంటాం అంటే, ఒక బకెట్ క్రియేట్ చేసుకుని అబ్జెక్ట్స్ని స్టోర్ చేసుకోవడానికి మనం సింపుల్ స్టోరేజ్ సర్వీస్ని యూజ్ చేసుకుంటాం. ఫైల్స్ కానీ, ఫోల్డర్స్ కానీ, ఇమేజెస్ కానీ, ఆర్ వీడియోస్ కానీ ఏదైనా మనం అబ్జెక్ట్స్గా స్టోర్ చేసుకోవడం కోసం మనం సింపుల్ స్టోరేజ్ సర్వీస్ని యూజ్ చేసుకుంటాం. ఇక్కడ వాట్ ఈస్ సింపుల్ స్టోరేజ్ సర్వీస్ అండ్ బకెట్ అండ్ అబ్జెక్ట్స్ అంటే ఏంటి, అలానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరేజ్ క్లాసెస్ ఉంటాయి, అవి ఏంటనేది డిస్కస్ చేస్తాం. అలానే బకెట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, యూ అప్లోడ్ అబ్జెక్ట్స్ని ఎలా అప్లోడ్ చేసుకోవాలని డిస్కస్ చేస్తాం. ఏడబ్ల్యూఎస్ కన్సోల్లో మనం ఇవన్నీ అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ ఏడబ్ల్యూఎస్సిఎల్ని ఎలా అప్లోడ్ చేసుకుంటాం, అండ్ S3 వర్షనింగ్ ఎనేబుల్. ఈ వర్షన్ అంటే ఏంటి, వర్షన్ ఎందుకు ఎనేబుల్ చేస్తాం, న్యూ ఆర్ ఓల్డ్ ఉంటుంది, ఎలా మనం ఐడెంటిఫై చేయడం కోసం వర్షన్ని ఎనేబుల్ చేస్తాం అనేది డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ బకెట్ పాలసీ అంటే ఏంటి, అండ్ బకెట్ పాలసీని వర్కింగ్ ఎలా అవుతుంది, అలానే
ఏసీఎల్ని యాక్సిస్ కంట్రోల్ హిస్టరీ ఎలా అంటే ఏంటి, అలానే ఎలా అప్లై చేస్తాం అనేది డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ S3 బకెట్ లైఫ్ సైకిల్ అంటే ఏంటి, స్టాటిక్ వెబ్సైట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, అండ్ ఫ్రీ సైన్ యూఆర్ఎల్ అంటే వీటి గురించి మనం డిస్కస్ చేస్తాం. సో నెక్స్ట్ ఫ్రీ సైన్ యూఆర్ఎల్ని ఎలా వర్క్ అవుతుందో డిస్కస్ చేస్తాం. హౌ డు మేనేజ్ ద సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్ ఎలా ఎన్క్రిప్ట్ చేసుకోవాలి బకెట్లో ఉన్న డేటాని, అలానే ఎలా డిలీట్ చేయాలి S3 బకెట్ని. వన్స్ నీకు S3 కంప్లీట్ అయ్యేసరికి నీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. S3 బకెట్ ఎలా క్రియేట్ చేయాలి, అబ్జెక్ట్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, అలానే స్టాటిక్ వెబ్సైట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, అలానే వర్షన్ ఎనేబుల్ ఏంటి, నీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. రియల్ టైంలో టాస్క్ వచ్చినా నువ్వు ఈజీగా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ విపిసి అంటే వర్చువల్ ప్రైవేట్ కోడ్. ఈ విపిసి ఎందుకు యూజ్ చేసుకుంటాము అంటే నెట్వర్క్ వన్ నెట్వర్క్ టు అదర్ నెట్వర్క్ కనెక్టివిటీ కోసం మనం విపిసి అనేది ఒక కస్టమైజ్డ్గా యూజ్ చేసుకుంటాం. ఇక్కడ వాట్ ఈస్ విపిసి అంటే వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. ఈ ఫీచర్స్ ఏమున్నాయి అండ్ సిఐడిఆర్ అంటే అనేది డిస్కస్ చేస్తాం. ఇక్కడ సిఐడిఆర్ అంటే క్లాసెస్ ఇంటర్ డొమైన్ రౌటింగ్, వీటి గురించి డిస్కస్ చేస్తాం. అంటే సిఐడిఆర్ బ్లాక్స్ ఏమున్నాయి అండ్ IPv4 అండ్ IPv6 అంటే డిస్కస్ చేస్తాం. అలానే సబ్జెక్ట్స్ ఉంటాయి విపిసిలో, ఆ సబ్జెక్ట్స్ అనేది డిస్కస్ చేస్తాం. అలానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, అవి ఏంటి అనేది కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. అండ్ హౌ డు యూ సబ్నెట్ సైజు ఉంటుంది, ఆ సైజు ఎంత తీసుకోవాలనేది కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ సబ్నెట్ రౌటింగ్ అంటే ఏంటి, రౌట్ టేబుల్ అంటే ఏంటి, అలానే కాంపోనెంట్స్ ఉన్నాయి రౌండ్ టేబుల్ అని డిస్కస్ చేస్తాం. ఇంటర్నెట్ గేట్వే అంటే ఏంటి, అంటే ఓరియో ఆఫ్ డిఫాల్ట్ విపిసి ఓరియో చూస్తాం. అలానే ఇలా కస్టమర్ విపిసిని క్రియేట్ చేసుకుంటాం, డిస్కస్ చేస్తాం. అలానే నాట్ గేట్వే అంటే ఏంటి, ఇక్కడ నాట్ గేట్వే ఉంది, ఇన్స్టెన్స్ ఉంటాయి, ఇవి ఏంటివి అనేది డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ నాట్ గేట్వే ఎలా క్రియేట్ చేసుకోవాలి, యాక్సెస్ కంట్రోల్ని నెట్వర్క్ యాక్సెస్ కంట్రోల్ని ఎలా విపిసికి అంటే దాని గురించి డిస్కస్ చేసుకొని మనం ఎలా అటాచ్ చేసుకోవాలనేది కూడా ఇక్కడ డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ సెక్యూరిటీ గ్రూప్ అంటే ఏంటి, సెక్యూరిటీ గ్రూప్ సెక్యూరిటీ గ్రూప్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, అండ్ డిఫరెన్స్ NACL అని సెక్యూరిటీ గ్రూప్ డిఫరెన్స్ ఏంటనేది డిస్కస్ చేస్తాం. విపిసి ప్రోలాక్స్ అంటే ఏంటి కూడా మనం డిస్కస్ చేస్తాం. ఇక్కడ హౌ టు ఎనేబుల్ టు విపిసి ప్రోలాక్స్ని ఎలా ఎనేబుల్ చేయాలనేది కూడా ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఆప్షన్స్ కాన్ఫిగరేషన్ ఎలా చేసుకోవాలి విపిఎస్, డిహెచ్పి సిపి అంటే ఏంటి, ఆప్షన్స్ ఏమున్నాయి, డిఎన్ఎస్ హోస్ట్ నేమ్స్ అండ్ డిఎన్ఎస్ రిసొల్యూషన్స్ అంటే ఏంటి, వీటి గురించి డిస్కస్ చేస్తాం. విపిసి ఎండ్ పాయింట్స్ అంటే ఏంటి, టైప్స్ అవైలబుల్ ఏమున్నాయి డిస్కస్ చేస్తాం. అలానే ఎలా క్రియేట్ చేసుకోవాలి గేట్వేని విపిసి ఎండ్ పాయింట్స్ అనేది ఇక్కడ డిస్కస్ చేస్తాం. హౌ డు యూ మేనేజ్ ప్రిఫిక్స్ లిస్ట్ అంటే ఏంటి డిస్కస్ చేస్తాం. అలానే ఎలాస్టిక్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ అనేది కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ క్రియేట్ అనేది కూడా డిస్కస్ చేస్తాం. హౌ హౌ కెన్ యూ డిలీట్ AWS విపిసిని ఎలా డిలీట్ చేయాలనేది కూడా మనం ఇక్కడ క్రియేట్ చేసిన దాన్ని విపిసిని ఎలా డిలీట్ చేయాలని సో డిస్కస్ చేస్తాం. వన్స్ నీకు విపిసి కంప్లీట్ అయితే నీకు ఒక క్లారిటీ వస్తుంది, నెట్వర్క్ టు నెట్వర్క్ ఎలా కనెక్టివిటీ అవ్వాలి, ఎలా క్రియేట్ చేసుకోవాలా, ఎలా డిఎన్ఎస్ రిసోర్స్ పోషణం, ఇలా మనకి ఒక క్లారిటీ వస్తుంది. AWS విపిసి ఏమైనా టాస్క్ వచ్చినప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ విపిసి పీరింగ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే నెట్వర్క్ టు నెట్వర్క్కి కమ్యూనికేషన్ బిల్డ్ అవ్వడానికి మనం విపిసి పీరింగ్ని యూజ్ చేసుకుంటాం. సో వాట్ ఇస్ విపిసి పీరింగ్, కీ ఫీచర్స్ ఏమున్నాయి విపిసి పీరింగ్లో, డిఫరెంట్ టైప్స్ విపిసి పీరింగ్స్ ఏమున్నాయి, అండ్ ఇంట్రా రీజన్స్ అంటే ఏంటి, విపిసి పీరింగ్ అంటే ఏంటి, సేమ్ AWS అకౌంట్ అంటే ఏంటి డిస్కస్ చేస్తాం. ఎలా డిలీట్ చేయాలా క్రియేట్ చేసిన దాన్ని డిస్కస్ చేస్తాం. ఎస్టాబ్లిష్ ఎలా చేయాలా ఇంట్రా రీజన్ డిస్కస్ చేస్తాం. అలానే ఇంట్రా రీజన్ని డిఫరెంట్ AWS అకౌంట్, సేమ్ అకౌంట్ ఉంది ఇక్కడ, డిఫరెంట్ AWS అకౌంట్ అనేది డిస్కస్ చేస్తాం. ఎలా ఎస్టాబ్లిష్ చేయాలా, ఎలా డిలీట్ చేయాలా ఇంటర్ రీజన్ విపిసి పీరింగ్ AWS సేమ్ AWS అకౌంట్ ఇక్కడ డిస్కస్ చేస్తాం. వన్స్ విపిసి పీరింగ్ కంప్లీట్ అయితే మీకు ఒక క్లారిటీ వస్తుంది, నెట్వర్క్ నేను ఎలా కమ్యూనికేట్ అవ్వాలి, ఇంటర్ రీజన్ అంటే సేమ్ అకౌంట్ ఏంటి, డిఫరెంట్ అకౌంట్ అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. సో టాస్క్ వచ్చినా కూడా ఈజీగా చేసుకోవాలి రియల్ టైం. సో నెక్స్ట్ డిలీట్ ఎలా చేస్తావు ఇంట్రా రీజన్ అని డిస్కస్ చేసినాం. సో నెక్స్ట్ అంటే క్లౌడ్ వాచ్ అంటే వాట్ ఈస్ క్లౌడ్ వాచ్ ఏం చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇన్స్టెన్స్ ఉంది, ఇన్స్టెన్స్ ఉన్నప్పుడు ప్రోలాక్స్ని పుష్ చేసుకోవడానికి కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ప్రోలాక్స్ పుష్ చేసానికి యూజ్ చేసుకుంటాం. అలానే మనం ఏమైనా మానిటరింగ్కి అలారం సెట్ చేసుకోవడానికి కూడా మనం క్లౌడ్ వాచ్ని యూజ్ చేసుకుంటాం. ఇన్స్టెన్స్కి అలారం సెట్ చేసుకో, సాఫ్ట్వేర్ స్టార్ట్ కానీ రీస్టార్ట్ చేసినప్పుడు, రిపోర్ట్ చేసినప్పుడు అలారంను మనం సెటప్ చేసుకోవచ్చు. వాట్ ఈస్ క్లౌడ్ వాచ్, ఫీచర్స్ ఏమున్నాయి, కీ ఫీచర్స్ క్లౌడ్ వాచ్లో, అండ్ క్లౌడ్ వాచ్ని లాక్స్ గ్రూప్ని ఎలా క్లౌడ్ వాచ్ చూసుకుంటాం, ఎలా క్రియేట్ చేసుకుంటాం, సెండింగ్ విపిసి ఫ్లోవర్స్ని ఎలా సెండింగ్ చేసుకుంటాం క్లౌడ్ వాచ్ గ్రూప్కి, క్లౌడ్ వాచ్ గ్రూప్కి అలారం ఎలా సెట్ చేస్తాం అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. క్లౌడ్ వాచ్ కంప్లీట్ అయితే మీకు క్లారిటీ వస్తుంది, ఎలా అలారం సెటప్ చేసుకోవాలి, ఎలా విపిసి ఫ్లో లాక్స్ని పుష్ చేసుకోవాలి, సెండింగ్ చేసుకోవాలి, మీకు ఒక క్లారిటీ వస్తుంది.
రియల్ టైంలో టాస్క్ వచ్చినా ఈజీగా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్లౌడ్ ట్రయల్. ఈ క్లౌడ్ ట్రయల్ ఎందుకు యూజ్ చేసుకుంటాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సర్వర్ ఉంది, దాంట్లో ఏడబ్ల్యూఎస్ ఫోన్లో బకెట్ డిలీట్ చేసిన, డైనమో డిబి డిలీట్ చేసినప్పుడు ట్రాక్ చేసుకోవడం కోసం, ఎవరు డిలీట్ చేసిన ట్రాక్ చేసుకోవడం కోసం మనం క్లౌడ్ ట్రయల్ని యూజ్ చేసుకుంటాం. ఓకే, వాట్ ఈస్ క్లౌడ్ ట్రయల్? టైప్స్ ఆఫ్ ఈవెంట్ క్లౌడ్ ట్రయల్స్ ఏంటి, లాక్స్ ఏమున్నాయి, అలానే షెడ్డింగ్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ట్రయల్స్, షెడ్డింగ్ లాక్స్ ఎలా సెండ్ చేసుకుంటాం, లాక్స్ని ఇస్త్రీ బకెట్కి, ఎలా క్లౌడ్ ట్రయల్ని క్రియేట్ చేసినా కానీ ఎలా డిలీట్ చేస్తాం అనేది ఇక్కడ డిస్కస్ చేస్తాం. వన్స్ క్లౌడ్ ట్రయల్ కంప్లీట్ అయితే నీకు క్లారిటీ అనేది వస్తుంది. రియల్ టైంలో ఏదైనా క్లౌడ్ ట్రయల్ సంబంధించిన టాస్క్ వచ్చినా కూడా ఈజీగా చేసుకోవచ్చు. క్లౌడ్ ట్రయల్ అంటే ఏంటి, ఎలా సెండింగ్ లాక్స్ని ఎలా సెండ్ చేస్తాం బకెట్కి, ఎలా డిలీట్ చేసుకోవడం ఒక క్లారిటీ వస్తుంది. సో నెక్స్ట్ ఏడబ్ల్యూఎస్ ఈసీఆర్. ఈసీఆర్ అంటే ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్ట్రీ. ఈ ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్ట్రీ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాకర్ ఇమేజెస్ అవి ఉన్నాయి, ఆ ఇమేజ్ని స్టోర్ చేసుకోవడం కోసం మనం ఇక్కడ బిల్డ్ చేసుకొని పుష్ చేసుకోవడం కోసం ఈసీఆర్ని తీసుకుంటాం. డాకర్ అప్ ఉంది కదా అంటే ఇక్కడ ఈసీఆర్ కొన్ని ఆర్గనైజేషన్ ఈసీఆర్ కూడా యూజ్ చేసుకుంటారు, కాబట్టి ఈసీఆర్ ఈ విధంగా మనం యూజ్ చేసుకుంటాం. ఓరీ ఆఫ్ ఈసీఆర్, ఫ్యూచర్లో అమెజాన్ ఈసీఆర్ అండ్ ఈసీఆర్ రిపాజిటరీ ఏంటంటే డిస్కస్ చేస్తాం. అలానే పుషింగ్ ద డాకర్ ఇమేజ్ని ఎలా ఈసీఆర్కి పుష్ చేసుకోవాలి ఇమేజ్ని, అలానే లైఫ్ సైకిల్స్ని పాలసీస్ అంటే ఏంటి, అలానే రిప్లికేషన్ కాన్ఫిగరేషన్స్ ఏమున్నాయి డిస్కస్ చేస్తాం. వన్స్ నీకు ఈసీఆర్ కంప్లీట్ అయితే నీకు ఒక క్లారిటీ వస్తుంది, ఈసీఆర్ అంటే ఏంటి, ఎలా ఇమేజ్ని బిల్డ్ చేసుకొని పుష్ చేసుకుంటాం, ఈసీఆర్కి ఎలాస్టిక్ కంటైనర్ తీసుకొని ఒక క్లారిటీ వస్తుంది. రియల్ టైంలో ఏమైనా టాస్క్ వచ్చినా కూడా ఈజీగా చేసుకోవాలి. సో నెక్స్ట్ కీ మేనేజ్మెంట్ సర్వీస్. ఈ కీ మేనేజ్మెంట్ సర్వీస్ ఎందుకు యూజ్ చేసుకుంటామంటే, ఈ డేటాని సెక్యూర్ ఉంచుకోవడానికి మనం కీ మేనేజ్మెంట్ సర్వీస్ని యూజ్ చేసుకుంటాం. వాట్ ఈస్ కీ మేనేజ్మెంట్, ఫీచర్స్ ఏమున్నాయి, బెనిఫిట్స్ ఏమున్నాయి, డిఫరెంట్ టైప్స్ కీస్ ఏమున్నాయి, అండ్ ఎలా క్రియేట్ చేస్తావు, ఎన్క్రిప్ట్ ఎలా చేస్తావు, డేటాని సెక్యూర్ ఉంచుకోవడానికి మనం కీ మేనేజ్మెంట్ సర్వీస్ని యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఎలా డిలీట్ చేస్తాం, క్రియేట్ చేసిన కీ మేనేజ్మెంట్ సర్వీస్ని ఎలా డిలీట్ చేస్తాం అనేది ఇక్కడ డిస్కస్ చేస్తాం. వన్స్ కీ మేనేజ్మెంట్ సర్వీస్ కంప్లీట్ అయితే మీకు ఒక క్లారిటీ వస్తుంది, ఎలా డేటాని ఎన్క్రిప్ట్ చేసుకోవాలా, ఎలా క్రియేట్ చేసుకోవాలా కీ మేనేజ్ సర్వీస్ అనేది, ఫీచర్స్ ఏమనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. రియల్ టైంలో టాస్క్ వచ్చినా మీరు ఈజీగా చేసుకోవాలి. సో నెక్స్ట్ ఏడబ్ల్యూఎస్ ఆర్డిఎస్. ఆర్డిఎస్ అంటే రిలేషన్ డేటాబేస్ సర్వీస్. ఈ రిలేషన్ డేటాబేస్ సర్వీస్ ఎందుకు యూజ్ చేసుకుంటాం అంటే, ఏదైనా డేటాబేస్ని క్రియేట్ చేయడం, మైస్క్యూఎల్, పోస్ట్ మైస్క్యూఎల్ ఇట్లా క్రియేట్ చేయడం కోసం మనం ఆర్డిఎస్ని యూజ్ చేసుకుంటాం. వాట్ ఈస్ ఆర్డిఎస్, ఫీచర్స్ ఏమున్నాయి ఆర్డిఎస్లో డిస్కస్ చేస్తాం. అలానే ఆర్డిఎస్ సబ్నెట్ గ్రూప్ అంటే ఏంటి, పారామీటర్ గ్రూప్స్ అంటే ఏంటి డిస్కస్ చేస్తాం. ఆప్షన్ గ్రూప్స్ గురించి డిస్కస్ చేస్తాం. అలానే అమెజాన్ ఆర్డిఎస్ స్టోరేజ్ టైప్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఎలా మైస్క్యూఎల్ డేటాబేస్ని క్రియేట్ చేసుకోవాలనేది డిస్కస్ చేస్తాం. అలాగే ఎలా కనెక్ట్ చేయాలా ఆర్డిఎస్ మైస్క్యూఎల్ ఈచ్ ఇన్స్టెన్స్ అనేది డిస్కస్ చేస్తాం. సో ఇన్స్టాల్ ఎలా చేసుకోవాలి మైస్క్యూఎల్ వర్క్ బెంచ్ని, అలానే కనెక్టింగ్ వర్క్ బెంచ్ని ఎలా కనెక్ట్ చేయాలి మైస్క్యూఎల్ ఆర్డిఎస్ డేటాబేస్ అని మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఎలా ఇప్పుడు క్రియేట్ చేసిన ఆర్డిఎస్ని ఎలా డిలీట్ చేయాలి డేటాబేస్ అనేది ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. వన్స్ నీకు ఆర్డిఎస్ కంప్లీట్ అయ్యేసరికి నీకు ఒక క్లారిటీ వస్తుంది. ఆర్డిఎస్ అంటే ఏంటి, పారామీటర్ గ్రూప్స్ ఏమున్నాయి, ఆప్షన్ గ్రూప్స్ ఏమున్నాయి, ఆర్డిఎస్ సబ్నెట్స్ ఏమున్నాయి, ఎలా క్రియేట్ చేసుకోవాలా, ఎలా రిలీజ్ చేసుకోవాలా, ఎలా ఈచ్ ఇన్స్టెన్స్కి ఎలా అటాచ్ చేసుకోవాలనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. రియల్ టైంలో ఆర్డిఎస్ మీద టాస్క్ వచ్చిన కూడా ఈజీగా చేస్తారు మీరు. నెక్స్ట్ రౌట్ 53 ఎందుకు చేసుకుంటాం అంటే, ఏదైనా ట్రాఫిక్ వచ్చింది కానీ రౌటింగ్ చేసుకోవడానికి రౌట్ 53 యూజ్ చేసుకుంటాం. వాట్ ఈస్ రౌట్ 53, బెనిఫిట్స్ ఏమైనా రౌట్ 53లో, వెరీ ఇంపార్టెంట్ రౌట్ 53 అనేది రియల్ టైంలో ఇంటర్వ్యూలో కూడా మనకి రౌట్ 53 గురించి క్వశ్చన్ అడుగుతున్నారు. నెక్స్ట్ వాట్ ఈస్ హోస్టెడ్ జోన్స్ ఏమున్నాయి రౌట్ 53లో, టైప్స్ ఆఫ్ హోస్టెడ్ జోన్స్ ఏమున్నాయి, అండ్ పబ్లిక్ హోస్టెడ్ జోన్ ఎలా క్రియేట్ చేసుకుంటావు, అండ్ రికార్డ్స్ని ఎలా హోస్టెడ్ జోన్లో రికార్డ్ ఎలా చేసుకుంటావు, టైప్స్ ఆఫ్ రికార్డ్స్ ఏమున్నాయి, రౌటింగ్ పాలసీస్ ఏమున్నాయి, అండ్ రౌటింగ్ టైప్స్ ఏమున్నాయి పాలసీస్, ఎలా రికార్డ్ని హోస్టెడ్ జోన్కి క్రియేట్ చేసుకుంటూ, ప్రైవేట్ హోస్టెడ్ జోన్ అంటే ఏంటి, ప్రైవేట్ హోస్టెడ్ జోన్ ఎలా క్రియేట్ చేసుకుంటూ, కాన్ఫిగర్ చేసి క్వెరీ ఎలా నువ్వు రైట్ చేస్తావు, లాగింగ్ ఏంటి, డిలీషన్ ఆఫ్ హోస్టెడ్ జోన్స్ని క్రియేట్ చేసిన దాన్ని ఎలా డిలీట్ చేస్తాం అనేది ఇక్కడ డిస్కస్ చేస్తాం. వన్స్ రౌట్ 53 కంప్లీట్ చేస్తాం మీకు ఒక క్లారిటీ వస్తుంది. రౌట్ 53 అంటే ఏంటి, హోస్టెడ్ జోన్స్ ఏమున్నాయి, పబ్లిక్ ఏంటి, ప్రైవేట్ ఏంటి, ఎలా కాన్ఫిగర్ చేస్తాం, ఎలా క్రియేట్ చేసుకుంటే ఎలా డిలీట్ చేస్తాం అని ఒక క్లారిటీ వస్తుంది. రియల్ టైంలో టాస్క్ వచ్చిన రౌట్ 53 గురించి ఈజీగా చేసుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ ఎస్ఎన్ఎస్ సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్, సింపుల్ ఈమెయిల్ సర్వీస్. ఇవి ఎందుకు యూజ్ చేసుకుంటాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈస్టూడెంట్ ఇన్స్టెన్స్ ఉంది, స్టార్ట్ కానీ రీస్టార్ట్ కానీ రీబూట్ కానీ చేసినప్పుడు మనకి నోటిఫికేషన్ రావడం కోసం మనం సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్, సింపుల్ ఈమెయిల్ సర్వీస్ని యూజ్ చేసుకుంటాం. ఓకే, వాట్ ఈస్ సింపుల్ ఈమెయిల్ సర్వీస్, ఎలా క్రియేట్ చేసుకోవాలా సింపుల్ ఈమెయిల్ సర్వీస్ని, అలానే ఎలా డిలీట్ చేయాలనేది ఇక్కడ డిస్కస్ చేస్తాం. సో నెక్స్ట్ ఎస్ఎన్ఎస్ అంటే ఏంటి, ఎస్ఎన్ఎస్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, అలానే ఎలా డిలీట్ చేయాలనేది ఇక్కడ డిస్కస్ చేస్తాం. వన్స్ నీకు ఎస్ఎన్ఎస్ కంప్లీట్ అయ్యేసరికి నీకు క్లారిటీ వస్తుంది. ఎస్సిఎస్ అంటే ఏంటి, ఎలా క్రియేట్ చేసుకుంటాం, ఎలా డిలీట్ చేస్తాం, ఎస్ఎన్ఎస్ అంటే ఎలా క్రియేట్ చేసుకుంటాం, ఎలా డిలీట్ చేస్తామో క్లారిటీ వస్తుంది. నీకు రియల్ టైంలో ఏదైనా టాస్క్ వచ్చినా ఈజీగా చేస్తాం.
సో నెక్స్ట్ ఏసీఎం. ఏసీఎం అంటే అమెజాన్ వెబ్ సర్వీస్, అమెజాన్ సర్టిఫికేట్ మేనేజ్మెంట్, సారీ, అమెజాన్ సర్టిఫికేట్ మేనేజ్మెంట్. ఈ అమెజాన్ సర్టిఫికేట్ మేనేజ్మెంట్ ఎందుకు యూజ్ చేసుకుంటాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్కి హెచ్టిటిపిఎస్ ఉంటుంది. హెచ్టిటిపి అంటే అన్సెక్యూర్, హెచ్టిటిపిఎస్ ఉంటే సెక్యూర్. మన వెబ్సైట్ అనేది వర్క్ అవుతుంది. అది ఎలా మనం ఐడెంటిఫై చేయడం కోసం ఏసీఎంని యూజ్ చేసుకుంటాం. ఇక్కడ వాట్ ఈస్ ఏసీఎం, ఎలా ఏసీఎంని క్రియేట్ చేసుకోవాలా, ఎలా ఇంటిగ్రేట్ ద అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఏసీఎంని ఎలా ఇంటిగ్రేట్ చేస్తాం, అలానే ఎలా ఏడబ్ల్యూఎస్ ఏసీఎంని ఎలా డిలీట్ చేస్తాం, క్రియేట్ చేసిన దాన్ని డిలీట్ ఎలా చేస్తాం అనేది ఇక్కడ డిస్కస్ చేస్తాం. వన్స్ ఏసీఎం కంప్లీట్ అయితే నీకు ఒక క్లారిటీ వస్తుంది. వెబ్సైట్ అనేది ఏది సెక్యూర్ ఉంటుంది, ఏది అన్సెక్యూర్గా ఉంటుంది, హెచ్టిటిపి అంటే హెచ్టిటిపిఎస్ అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. రియల్ టైంలో టాస్క్ వచ్చినా ఈజీగా చేయగలం. ఓకే. సో నెక్స్ట్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, ఏడబ్ల్యూఎస్ మీద ఆర్ డెవాప్స్ మీద. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనకు కోర్స్ అయిపోగానే మనకి వీక్లీ టెస్ట్ ఉంటుంది, అలానే మార్క్ ఇంటర్వ్యూస్ ఉంటుంది, అలానే ఇక్కడ యాప్టిట్యూడ్ రీజన్స్ టెస్ట్ కూడా ఉంటుంది, హెచ్ఆర్ రౌండ్స్, రియల్ టైంలో అంటే హెచ్ఆర్ రౌండ్స్ ఉంటుంది. ఇట్లా మనం ఒకదాని గురించి ఇక్కడ ఆర్గనైజేషన్లో ఎలా ఉంటుంది, నేచర్ ఎలా ఉంటుంది, మొత్తం టోటల్గా ఎలా బిహేవ్ చేయాలా ఆర్గనైజేషన్ అనేది ఇక్కడ మనం నేర్పిస్తామండి. ఓకే. ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు. ఇక్కడ టెక్నికల్ ఎగ్జామ్స్ ఎలా ఉంటుంది, టెక్నికల్ ఇంటర్వ్యూ ఎలా ఉంటాయి, హెచ్ఆర్ రౌండ్స్ ఎలా ఉంటాయి అనేది ప్రాపర్గా ఇక్కడ మనం నేర్పిస్తామండి. డేవోస్ మీద ఏడబ్ల్యూఎస్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు, నో ప్రాబ్లం. ఓకే. సో ఫర్ ఎనీ క్వశ్చన్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పింగ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ అటెండ్ ద సెషన్. సెషన్ ఏం చేస్తున్నా అండి. ఓకే.